మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి యందు నిర్వహిస్తున్న అంగవైకల్య క్యాంపులో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు మరియు సిబ్బంది ఈ రోజు నిర్వహించిన మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందులోని వారి యొక్క చూపుకై సదర్ సర్టిఫికేట్ కోసం అనేక మంది వచ్చారు. కానీ అందులో కొంతమందికి స్లాట్ బుక్ అవ్వడం లేదని, ఎందుకంటే గతంలో 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇదే విషయమే స్లాట్ బుక్ చేస్తున్నందుకు అది కంటిన్యూషన్ లో ఉండి మరోసారి స్లాట్ బుకింగ్ అవడం లేదని, ఈ విషయమై సంబంధిత అధికారి ఆర్డీఓ గారికి అడిగితే తమకు తెలియదని, ఇది రాష్ట్ర అధికారులకు మాత్రమే తెలుసని విధంగా తాను తెలియజేయడం జరిగింది. కనుక అర్హులైన అందరికీ సదర్ సర్టిఫికేట్ సకాలంలో అందించి స్లాట్ బుక్ కాని వారికి కూడా అదే విధంగా చూసి వారికి కూడా సర్టిఫికేట్ సకాలంలో అందించాలని సంబంధిత అధికారులను బాధిత కుటుంబాలు కోరడం జరిగింది. ఎవరు మీది? ఎప్పుడు వచ్చినావు? 9 గంటలకు వచ్చినావు. ఏంది మీ ప్రాబ్లం? ఏంది? కన్ను ప్రాబ్లం. 9 గంటలకు వచ్చినావు. ఇప్పటిదాకా వాళ్ళనే పిలిపిస్తున్నారు, పిలిపిస్తున్నారు. లైన్ కూర్చోమన్నారు. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ కుర్చీలు వేసి రికమెండేషన్ నడుస్తుంది, పిలుస్తులేట్ చేస్తున్నారు. మరి ఇక్కడ మిమ్మల్ని పిలవకుండా ఏదైనా రికమెండ్ పెడుతున్నారు? గోడ దాకా కుర్చీలు వేసి అట్లా వస్తున్నాం, కానీ వేటలో వస్తున్నాం కానీ మనం పిలుస్తున్నాం. పేపర్లు తీసి పిలుచులేదు. పేపర్లను పట్టుకొని పిలవచ్చు కదా, పేపర్లు కూడా పిలవచ్చు. మొత్తం ఇంతకుముందు జమ చేసారు. వచ్చినాము. మా ఆయనకి 5 సంవత్సరాలుగా కళ్ళు కనిపించడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగినా కానీ రిజల్ట్ అయితే లేదు. మేము ఓకే చేసుకున్నాం. స్లాట్ మాత్రం బుక్ అయితే లేదు, క్యాన్సిల్ అయితే లేదు సార్. మరి ఎక్కడ తిరగాలి? ఈయన పట్టుకొని ఏంటంటే తిరుగుతాం. మెడిసిన్కి దానికి దీనికి ఎట్లయితుంది? మంచి మంచి వాళ్ళకి ఇస్తున్నారు. ఎట్లా సార్? మరి వాళ్ళు రిజెక్ట్ కొట్టని మేము ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాము? మాకు ఏదో ఒక పరిష్కారం చూపించాలి కదా. గవర్నమెంట్కి వచ్చినాం మేము ఇప్పుడు. వాళ్ళు సొంతంగా ఏమి ఇస్తలేరు కదా, చేయడానికి ఏముంది సార్? ఇక్కడ ప్రతి ఒక్కరికి చూపించడానికే కదా వీళ్ళు చేయించింది. చూపించండి. ఈయన పేరుతో సహా అన్ని ఫ్లాట్ బుక్ అయింది. ఇప్పుడు చూస్తేనేమో ఫ్లాట్ బుక్ అవ్వట్లేదు. కావాలంటే చెక్ చేసుకోండి మొత్తము, అంటే ఏం ప్రాబ్లం ఉందో లేదో చూపించండి.